శ్రీ గురు గణేష మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరే నమః అభిషేకం కార్యక్రమానికి స్వాగతం. ఏకాదశి పర్వదినం గనక ఈరోజు ఎంతగా హరినామ సంకీర్తన చేస్తే అంత మంచిది. మొత్తం నెలలో ఉండేటువంటి 2 ఏకాదశుల్లో కూడా విష్ణు ఆరాధనకు చాలా గొప్పగా ఉద్దేశింపబడి ఉపకరించేటువంటి తిథులు. ఈ 2 ఉభయ ఏకాదశుల్లో కూడా ఎవరైతే ఉపవాసం ఉండి హరినామాన్ని తదేకంగా జపిస్తారో వారు చేసినటువంటి సమస్తమైనటువంటి పాతకాలు కూడా నశించిపోతాయి అని చెప్పని. హరతి పాపాని, ఏ ప్రకారంగా అయితే పెద్దదైనటువంటి దూది పర్వతం అంతటి దాన్ని కూడా ఒక చిన్న నిప్పు కణిక పూర్తిగా దగ్ధం చేయగలదో అదే ప్రకారంగా ఎంతటి మహాపాప రాశినైనా సరే హరి హరి అని జపం చేస్తూ ఉంటే చాలట ఆ పుణ్యప్రభావం అటువంటి పాపాలన్నీ కూడా తీసివేస్తుంది అని అంటారు. ఆ ప్రకారంగా పుణ్యాన్ని వృద్ధి చేసుకోవడానికి, పాపాన్ని క్షయం చేసుకోవడానికి చాలా గొప్పగా ఉపకరించేటువంటి నామమే హరినామం. ఆ హరినామాన్ని శ్రవణం చేద్దాం. ఏకాదశి పుణ్యదనాన్న అందరం కూడా పుణ్యవంతులం అవుదాం. श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, ओ श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि, तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि, ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि, तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि, भजमन नारायण नारायण हरि हरि, भजमन नारायण नारायण हरि हरि, जय जय नारायण नारायण हरि हरि, जय जय नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, हरि ओम नमो नारायण, ओम नमो नारायण, हरि ओम नमो नारायण, हरि ओम नमो नारायण, हरि ओम नमो नारायण, ओम नमो नारायण, हरि ओम नमो नारायण, हरि ओम नमो नारायण, लक्ष्मी नारायण नारायण हरि हरि, लक्ष्मी नारायण नारायण हरि हरि, बोलो नारायण नारायण हरि हरि, बोलो नारायण नारायण हरि हरि, भजो नारायण नारायण हरि हरि, भजो नारायण नारायण हरि हरि, जय जय नारायण
हरि ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण ओम नमो नारायण ఈ రోజు ఉన్నటువంటి తిదివార నక్షత్రాలు కనుక గమనించినట్లయితే ఈ రోజు వరుధిని ఏకాదశి పర్వదినం. ఏకాదశి బుధవారంతో కలిసి వస్తే ఒక విశేషం ఉంటుంది. బుధవారం సాక్షాత్తు విష్ణు ప్రీతికరమైనటువంటి వారం. అలానే ఏకాదశి కూడా విష్ణు ప్రీతికరమైనటువంటి తిథి. అందుకని తిథి వారం రెండు కూడా విష్ణు సంబంధమైనగా కలిసి రావడం, వరుధిని ఏకాదశి అవ్వడం చాలా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఎవరైతే ఈ ఏకాదశి తిథి నాడు నేడు ఉపవసించి స్వామివారిని తులసి దళాలతో పూజిస్తారో వారందరికీ కూడా 1000 గోవులు దానం చేసినంత పుణ్యం వస్తుంది అని చెప్పని మనకి ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. ఇంతటి మహిమాన్వితమైనటువంటి ఈ రోజున అందరం కూడా శ్రద్ధతో, భక్తితో, నమ్మికమ చేత స్వామివారి యొక్క పురుష సూక్తాన్ని శ్రవణం చేద్దాం. ఈ పురుష సూక్తం చాలా మహత్తమైనటువంటిది. వేదం అంతట్లోకి కూడా సారభూతమైనటువంటి సూక్తం ఏమిటి అంటే పురుష సూక్తమే అని అన్నారు. సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి వాడు పరమేశ్వరుడు అని చెప్పని మనకి వేదాలు చెప్తున్నాయి. అందుకని ఈశావాస్యం ఇదం జగత్ అంటారు. అలా సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్నటువంటి పరమాత్మ యొక్క తేజస్సుని ఎలా గ్రహించాలో తెలియజెప్పేటువంటి సూక్తమే పురుష సూక్తం. నిత్యము కూడా ఈ పురుష సూక్తాన్ని శ్రవణం చేస్తూ వెళ్ళినట్లయితే గనక విష్ణు యొక్క అనుగ్రహ ప్రభావం చేత అన్నింటా కూడా ప్రహ్లాదుడు ఏ ప్రకారంగా అయితే చేతనములు అచేతనములు అన్నింటా కూడా పరమాత్మని దర్శనం చేయగలిగాడో అదే ప్రకారంగా మనకు కూడా అన్నింటా కూడా పరమాత్మని దర్శనం చేయగలిగేటువంటి భాగ్యం కలుగుతుంది అని చెప్పని తెలియజెప్తూ ఉంటారు పెద్దలు. అటువంటి భవ్యమైనటువంటి పురుష సూక్తాన్ని శ్రవణం చేద్దాం. सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् स भूमिं विश्वतो कृत्वा अत्यधिष्ठद्दशाङ्गुलम् पुरुष एवेदगुं सर्वम् यद्भूतं यश्च भव्यम् उतामृतत्वशेषानः यदन्नेनातिरोहते एतावानस्य महिमा अतोच्छायागोश्च पुरुषः पादोश्च विश्वाभूतानि त्रिपादस्य अमृतं दिवे त्रिपादोर्ध्ववदै पुरुषः पादोस्येह भवात्मनः ततो विश्वन्यक्रामतो सहसनासने अभि तस्माद्विराडजायत विराजो अधिपुरुषः स जातो अश्चरिश्चत पश्चाद्भूमिमथो पुरः यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वत वसन्तोऽस्यासीदाज्यम् ग्रीष्मयुग्मः शरद्धविः सप्तास्यासन् परिथयः 37 समिधः कृताः देवा यज्ञम् तन्वानाः अबद्धम् पुरुषम् वसुम् तं यज्ञम् बर्हिषि प्रोक्षन् पुरुषम् जातमग्रतः तेन देवा अयजन्ताम् साध्यार्षयस्त्रये तस्माद्यज्ञाः सर्वतः संवृतम् बुषदाज्यम् वसो गुस्तागुश्चक्रे वायुव्यानो आरण्यान् ग्राम्याश्च ये तस्माद्यज्ञाः सर्वतः अचः सामानि जज्ञरे छन्दागुंसि जज्ञरे तस्मात् यजस्तस्मादजायत तस्मादस्व अजायन्त एके चोभयादतः यावोह जज्ञरे तस्मात् तस्माज्जाता अजावयः यत्पुरुषं यददुः कटिधा व्यकल्पयन् मुखं किमस्य कौ बाहु कावोरोपादावुच्येते ब्राह्मणो अस्य मुखमासीत् बाहो राजन्यः कृतः ऊरो तदस्य यद्वैश्यः पद्भ्यागुं सोद्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षुःसूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत नाभ्यासीदन्तरिक्षम् श्रेष्णो जो समवर्तत पद्भ्याम् भूमिर्दिशस्तोत्रात् धालोकागुम् अकल्पयन् वेदाहमेतम् पुरुषम् महान्तम् आदित्यवर्णम् तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्यधीरः नामानि कृत्वाभिवदन्यदास्ते धाता पुरस्ताद्यमुदा जहार शक्रप्रविद्वान् प्रैदश्च तस्रः
तमेवं विद्वानमृतैः भवते नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् देहनाकं महिमानः सजन्ते यत्र पूर्वे साध्या सन्ति देवाः अभ्यः सम्भूतपृथिव्यैरसाश्च विश्वकर्मणः समवर्तराधि तस्य त्वष्टा वितरद्रूपमेते तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेवं विद्वानमृतैः भवते नान्यः पन्था विद्यतेनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् मरीचीनां पदमिच्छन्ति वेदसः यो देवेभ्य आतपते यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मये रुचं ब्राह्मं जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्त्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असन्वसे ह्रीष्टरे लक्ष्मीश्च पत्न्योः अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनो व्यात्तम् इष्टं मनिषाण अमुं मनिषाण सर्वं मनिषाण तच्छम् ఈ రోజు కుంభరాశి వారికి కాస్త ప్రతికూలత కనబడుతోంది. ఈ కుంభరాశి వారందరూ కూడా ఈ రోజు కనుక విష్ణు సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేయడం అనేది చేసినట్లయితే కనుక వీరికి మేలు జరగడానికి కానీ ఆస్కారం ఉంది. కనుక ఈ కుంభరాశి వారు అదే ప్రకారంగా సమస్తమైనటువంటి రాసుల వారు కూడా రక్షణ అనేది అందరికీ కూడా అవసరమైనదే కనుక తమను తాము రక్షించుకోవడానికి గాను నారాయణ కవచాన్ని పారాయణ చేసినట్లయితే ఖచ్చితమైనటువంటి మేలు లభిస్తుంది. ఎప్పుడైనా సరే నిత్యం కూడా బయటికి వెళ్ళేటువంటి వారు, ఈ వెహికల్ డ్రైవింగ్ చేసేటువంటి వారు కానివ్వండి, లేకపోతే ట్రాన్స్పోర్ట్లో జాబ్ చేసేటువంటి వారు కానివ్వండి, తరచూ కూడా బయట ప్రయాణాలు చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా అసలు సర్వసాధారణంగానే నారాయణ కవచం చాలా చెప్పుకోదగినటువంటిది. ఈ నారాయణ కవచాన్ని కనుక నిత్యము కూడా శ్రద్ధగా పారాయణ చేసినట్లయితే భవ్యంగా ఉపకరించి ఎక్కడా కూడా ఎటువంటి గండదోషాలు కలగకుండా మనం రక్షిస్తుంది అనడం నిర్వివాదమైనటువంటి అంశం. అయితే ప్రత్యేకించి ఈ రోజు ఉన్నటువంటి గ్రహగతులను అనుసరించి ఈ నారాయణ కవచాన్ని కనుక కుంభరాశి వారు శ్రవణం చేసినా లేక పారాయణ చేసినా కానీ మంచి మేలును పొందగలుగుతారు. అటువంటి నారాయణ కవచాన్ని శ్రవణం చేద్దాం. నారాయణ కవచం రాజోవాచ येन गुप्तः सहस्राक्षः सवाहानरिसैनिकान् क्रीडन्निव विनिर्जित्य त्रैलोक्यं बुभुजे श्रियम् भगवं सन्ममाख्याहि वर्म नारायणात्मकम् यथा ततायिनः शत्रून् येन गुप्तो जयन्मृथे श्रीशुक उवाच वृतः पुरोहितस्वाष्ट्रो महेन्द्रायानुपृच्छते नारायणाख्यं वर्माहं तदिहैकमनाशृणु श्रीविश्वरूप उवाच धौताङ्घ्रिपाणिराचम्य सपवित्रमुदङ्मुखः कृतस्वाङ्गकरन्यासो मन्त्राभ्यां वाग्यतः शुचिः नारायणमयं वर्म सन्नह्येद्भय आगते दैवभूतात्मकर्मभ्यो नारायणमयः पुमान् पादयोर्जानुनोरूर्वो रुदरे हृत्यधोरसि मुखे शिरस्यानुपूर्व्यादोङ्कारादीनि विन्यसेत् ॐ नमो नारायणायेति विपर्ययमथापि वा करन्यासं ततः कुर्याद्द्वादशाक्षरविद्यया प्रणवादियकारान्तमङ्गुल्यङ्गुष्ठपर्वसु न्यसेद्धृदयवोङ्कारं विकारमनुमूर्धनि शकारं तु भ्रुवोर्मध्ये नकारं शिखया न्यसेत् वेकारं नेत्रयोर्युञ्ज्यान्नकारं सर्वसन्धिषु मकारमस्त्रमुद्दिश्य मन्त्रमूर्तिर्भवेद्बुधः सविसर्गं फडन्तन्तु सर्वदिक्षु विनिर्दिशेत् ॐ विष्णवे नमः इत्यात्मानं परं ध्यायेद्धेयं षट्शक्तिभिर्युतं विद्यातेजस्तपोमूर्तिमिमं मन्त्रमुदाहरेत् ॐ हरिर्विदध्यान् मम
सर्वरक्षाम्यस्थाङ्घ्रिपद्मः पतगेन्द्रपृष्ठे दरारिचर्मासि गदेषु चापपाशान्दधारोऽष्टगुणोऽष्टबाहुः जलेषु मां रक्षतु मत्स्यमूर्तिर्यादो गणेभ्यो वरुणस्य पाशात् स्थलेषु मायावटुवामनो व्यात्रिविक्रमः सोऽवतु विश्वरूपः दुर्गेष्वटव्याजिमुखादिषु प्रभुः पायान् नृसिंहो सुरयूथपारिः विमुञ्चतो यस्य महाट्टहासं दिशो विनेदुर्न्यपतंस्य गर्भाः रक्षत्वसौ मे ध्वनियज्ञकल्पस्वदं श्रयोन्नीतधरोवराः रामो त्रिकुटेष्वध विप्रवासे स लक्ष्मणो व्याद्भरताग्रजो मामुग्रधर्मादखिलात् प्रमादा नारायणः पातु नरश्च हासात् दत्तस्त्वयोगादधयोगनादः पायाद्गुणेशकपिलः कर्मबन्धात् सनत्कुमारो वतु कामदेवाद्धयाननो मां पतिदेवहेलनात् देवर्षिवर्यः पुरुषार्चनान्तरात् कूर्मो हरिर्मां निरयादशेषात् धन्वन्तरिर्भगवान् पात्वपद्या द्वन्द्वाद्भयादृषभो निर्जितात्मा यज्ञश्च लोकादवताज्जनान्ताद्बलो गणात् क्रोधवशादहीन्द्रः द्वैपायनो भगवानप्रबोधात् बुद्धस्तु पाषण्डगणात् प्रमादात् कल्किः कलेः कालमलात् प्रपातु धर्मावनायोरुत्कृतावतारः मां केशवो गदया प्रातरव्याद् गोविन्द आसङ्गवमात्तवेणुः नारायणः प्राह्नबुदात्तशक्तिर्मध्यन्दिने विष्णुररीन्द्रपाणिः देवोपराह्ने मधुहोग्रधन्वा सायं त्रिधामावतु माधवो मां दोषे हृषीकेशबुधार्थरात्रे निशीथयेको वतु पद्मनाभः श्रीवत्सधामा पररात्र ईशः प्रत्यूष ईशोऽसि धरो जनार्दनः दामोदरो व्यादनुसन्ध्यं प्रभाते विश्वेश्वरो भगवान् कालमूर्तिः चक्रं युगान्तानलतिग्मनेमि भ्रमत्समं ताद्भगवत्प्रयुक्तं दन्दक्थिदन्दक्थ्यरिसैन्यमाशु कक्षं यथा वातसखो हुताशः गदेश्च निष्पर्शन विस्फुलिङ्गे निष्पिण्डि निष्पिण्ड्यजितप्रियासि कूष्माण्डवैनायक यक्षरक्षो భూతగ్రహాంశ్చూర్ణయ చూర్ణయారీ. జాతకరీత్యా గనక బుధకేతువులు అనుకూలంగా లేనటువంటి స్థితి ఏర్పడినట్లయితే మూకత్వం రావడం కానీ, లేక మాటలు సరిగ్గా రాకపోవడం కానీ, స్పష్టత లోపించడం కానీ, లేదా మాటలు రావడం బాగా ఆలస్యం అవడం కానీ జరుగుతూ ఉంటుంది. చిన్నపిల్లల్లో ఒక్కొక్కసారి చూడండి 3 ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి ఇంకా మాటలు రావు. ఒక్కొక్కసారి మాటల్లో ముద్దతనం పోదు, లేదా ముద్దుతనం పోదు. ఇటువంటి దోషాలు కనబడుతూ ఉన్నట్లయితే కనుక వాళ్ళు చిన్నపిల్లలై ఉన్నట్లయితే ఉభయ త్రయోదశుల్లో కూడా పరమేశ్వరుడికి తేనెతో అభిషేకం చేయించినట్లయితే ఈ దోషం తొలగిపోతుంది. ఉభయ త్రయోదశులు అంటే ఎప్పుడు? శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి త్రయోదశి, అదే ప్రకారంగా కృష్ణపక్షంలో అమావాస్యకు ముందు వచ్చేటువంటి త్రయోదశి. ఈ 2 త్రయోదశుల్లో కూడా మాట స్పష్టంగా రావాలి అని పిల్లల పేరు మీద సంకల్పం చెప్పించి స్వామివారికి మంచి స్వచ్ఛమైనటువంటి తేనెతో గనక పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయించి ఆ తేనెను తీసుకొచ్చి పిల్లలకు ప్రాసన చేయిస్తే, అంటే చక్కగా నాలుగు అలా తాకించి నాకిస్తే గనక వాళ్ళకి ఖచ్చితంగా స్పష్టమైనటువంటి వాక్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా ఏదో ఒక నెల చేసి ఆగిపోవడం అనేది కాకుండా కొంతకాలం పాటు ఒక 6 నెలలు కానీ, ఒక ఏడాది కానీ చేసినట్లయితే మంచి ఫలితాలను పొందగలుగుతూ ఉంటారు. అంతేగాక సంగీత సాధన చేసేటువంటి వారికి, వాక్కు ఆధారంగా జీవనం గడిపేటువంటి వారికి కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎవరైతే ఉభయ త్రయోదశుల్లో కూడా పరమేశ్వరుడికి తేనెతో అభిషేకం చేసి ఆ తేనెను ప్రసాదంగా స్వీకరిస్తారో వారు వాక్కు అమృతప్రాయమవుతుంది.
ఇటువంటి భవ్యమైనటువంటి క్రియా విశేషాలతోటి స్తోత్ర వైభవాలతోటి రేపటి అభిషేకం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.